హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేషూస్ పాకశాల. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి శ్రీరామనవమి రోజు లాగ్ అనమాట. అందరికీ ముందుగా హ్యాపీ శ్రీరామనవమి అండి. ఈరోజు అయితే మేము ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళాము. దేవునికి ప్రసాదంగా అయితే పానకం ఒక్కటే చేశానండి. చూసారు కదా, డైలీ పూజ లాగానే చేస్తాను. కొంచెం మామిడాకులు ఒక్కటే ఎక్స్ట్రా పెట్టాను, పానకం అంతే అనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేము టిఫిన్ కోసం అని మామిడికాయ పులిహార చేశాను. ఇంకా పానకం ఒకటి పెట్టి పూజ చేసుకున్నానండి. అని చెప్పి ప్రథమజాయ నమః ఓం, బ్రాహ్మే నమః ఓం, మహాత్మే నమః ఓం, జ్ఞానరూపిణ్యే నమః ఓం, మహేశ్వర్యే నమః ఓం, సముత్థానాయ నమః ఓం, భుక్తి ముక్తి ఫల ప్రదాయ నమః ఓం, సర్వేశ్వర్యే నమః ఓం, సర్వవర్ణాయ నమః ఓం. ఇక పూజ అయిపోయిన తర్వాత చెప్పాను కదండి, మామిడికాయ పులిహోర చేశానని చెప్పి. దానికోసం మామిడికాయలు కడిగి తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 2 చూపించాను కానీ ఒక్కటి సరిపోయిందండి. ఒక కాయ సరిపోయింది అనమాట. పులుపు ఎక్కువగానే ఉంది, దాని గురించి ఒక్కటి సరిపోయింది. ముందైతే పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. పులిహోర మామూలు పులిహోర లాగానేనండి, కాకపోతే మామిడికాయ తురుము వేస్తాం అంతే. కానీ టేస్ట్ చాలా బాగుంది. చాలా రోజులైందనమాట తిని. చేయమంటా ఉంటారు పిల్లలు. నేను పులుపు అనేసరికి కొంచెం పళ్ళు అవి పడట్లేదని మానేస్తున్నాను. ఇంకా సరే చాలా రోజులైంది కదా అని చెప్పి చేశాను, కానీ చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా ముందైతే పల్లీలు ఫ్రై చేసి తీసేసాను. నెక్స్ట్ పచ్చిశనగపప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటున్నాను అనమాట. నేను మినపప్పు వేయలేదండి. మినపప్పు గుర్తుండదండి ఎందుకో, ఇంకా అలాగే వేయను. ఇక పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి అవన్నీ వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని నెక్స్ట్ ఈ మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసేసుకొని ఫ్రై చేస్తున్నాను. కొంచెం మనకి తెలిసిపోతుంది కదా, సాఫ్ట్గా అయిపోతుంది. అప్పుడు రైస్ వేసుకోవడమేనండి. పసుపు అయితే ఇప్పుడే వేసేసుకోవాలి, తర్వాత సరిగ్గా కలవదండి, పోపులోనే వేసుకోవాలి. ఇంకా ఈజీగా అయితే అయిపోయింది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్కి. ఇది బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. సేమ్ చింతపండు పులిహోర లాగే పులుపు వచ్చింది, బాగుందన్నమాట. ఇంకా అలా అయితే చేసేసాను పులిహోర. ఇంక ఇది బ్రేక్ఫాస్ట్కి ఉంటుందిలే అని చెప్పి చేశాను అనమాట. ఇది వేడన్నంతో బాగుంటుందండి. ఒకవేళ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి నైట్ ఎక్కువ వండేసి అలా ఉండిపోతుంది కదా, ఆ రైస్ అయినా కూడా బాగానే ఉంటుందన్నమాట. ఇంకా సాల్ట్ ఎలాగో వేసేసాను కదా, రైస్ వేస్తున్నాను. చెక్ చేసి కావాలంటే వేసుకోవచ్చులే అని చెప్పి రైస్ వేసి కలిపేస్తున్నాను. బాగా వచ్చిందండి. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు పుల్లగా ఈజీగా అయిపోతుంది. నిమ్మకాయ పులిహోర ఒక టేస్ట్ వస్తుంది, చింతపండు పులిహోర ఒక టేస్ట్ వస్తుంది, మామిడికాయ పులిహోర ఒక టేస్ట్ వస్తుంది. రకరకాల టేస్ట్లు వస్తూ ఉంటాయి అన్నమాట పులిహోరలో కూడా. ఇదైతే ఓకే, బాగానే ఉంది. ఇక తిన్నాక టెంపుల్కి వెళ్ళామండి. అక్కడైతే ఈరోజు కళ్యాణం జరుగుతుంది కదా, ఇంకా తినేసి వెళ్ళామన్నమాట. మళ్ళీ లేట్ అవుతే ఫుడ్కు ఇబ్బంది అవుతుంది, నీరసం వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా గుడికి వెళ్ళాము. అక్కడి నుంచి మీరు చూసేసేయండి.
చూసారు కదండి, కళ్యాణం చాలా బాగా జరిగింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఒక స్వీట్ చేశాను అనమాట. పెసరట్టు కోసం పెసలు బియ్యం, దంపుడు బియ్యం నానబెట్టాను, అది కొంచెం ఉంచేసాను. ఆ పెసలు బాయిల్ చేసి స్వీట్ చేద్దామని ఆలోచన వచ్చింది. ఇంకా సరే అని చెప్పి కుక్కర్లో పెట్టి ఒక 5 విజిల్స్ వరకు వేయించాను. తర్వాత దాన్ని తీసేసి కొంచెం నెయ్యి వేసి, నెయ్యిలో ఆ ఉడికిన దాన్ని వేసేసాను. అది కొంచెం మగ్గుతూ ఉంటుంది కదా, అంటే నెయ్యి స్మెల్ అంతా పట్టుకున్నాక అప్పుడు బెల్లం వేద్దామని చెప్పి ఫ్రై చేస్తున్నాను అనమాట. వాటిని ఓవర్ ఫ్రై ఏం చేయలేదండి, జస్ట్ నెయ్యిలో అలా తిప్పానంటే. ఈ తెల్లగా ఉన్నదంతా బ్రౌన్ రైస్ అండి, పెసల కోసం నానబెట్టాను కదా పెసలతో పాటు, అదనమాట. ఇంకా బెల్లం ఎలాగో తురుముతున్నా అని చెప్పి మొత్తం బెల్లం అంతా తురిమేసాను, ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడదామని. ఇంకా అందులో కొంచెం తీసి కరగబెడుతున్నాను, తుక్కు ఏమైనా ఉంటే పోతుందని చెప్పి కరగబెడుతున్నాను అనమాట. వాటర్ కొంచెం ఎక్కువ పోసానండి, అంత అవసరం లేదు కరగబెట్టడానికి. ఎంత అవసరం అంత పోసుకుంటే చాలు, కొంచెం ఎక్కువ పోసాను. సరే ఇక దగ్గర పడింది అనమాట బెల్లం పాకం కూడా. ఇంకా అది ఫిల్టర్ చేద్దామని చెప్పి దీన్ని ఒక్కసారి ఇలా గరిటెతోటి మ్యాష్ చేస్తున్నాను, స్మూత్గా ఉంటుంది కదా స్వీట్ అని చెప్పి. అందులో బ్రౌన్ రైస్ కదండి, రైస్ బియ్యం అన్నంలాగా ఇలా ఉంటుంది కదా, అందుకని చెప్పి అలా తిప్పుతున్నాను అనమాట. వాటర్ కూడా అయిపోయాయండి, ఇందులో బాయిల్ చేసిన వాటర్ కొంచెం ఉండే కదా, అవి కూడా అయిపోయాయి. ఇంకా బెల్లం అయితే వడకట్టేసుకుంటున్నాను. వడకట్టిన తర్వాత అది ఇందులో పోసేస్తాను. కావాలంటే యాలక్కాయ అవి వేసుకోవచ్చండి, నేనేం వేయలేదు, ఏదో జస్ట్ అలా ట్రై చేశాను, బాగానే ఉంటుంది చూద్దామని చెప్పి. మా పాపకైతే బాగా నచ్చేసింది. చూసారు కదా, ఇలా పోసి కొంచెం ఎక్కువసేపే బాయిల్ చేశానండి. బెల్లం టేస్ట్ పెసలకి పట్టుకునేలాగా ఉంటుందని చెప్పి ఎక్కువసేపే బాయిల్ చేశాను అనమాట. ఇంకా నెయ్యి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి, ఇంతే చేశాను. కానీ చాలా బాగా సెట్ అయిందండి స్వీట్ అయితే. ఇక్కడ ఏం వేసానంటే ఒక చిటికెడు సాల్ట్ వేసాను, ఒక్కొక్క స్వీట్కి కొంచెం సాల్ట్ వేస్తేనే బాగుంటుంది, జస్ట్ ఒక్క చిటికెడు అనమాట. పెసలు టేస్ట్ బాగుంటుందని చెప్పి అలా వేసాను. వేసిన తర్వాత దగ్గర పడ్డాక గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఎంతేనండి, సర్వింగ్ బౌల్లోకి పెట్టుకొని తినేయడమేనండి. చాలా బాగుంది స్వీట్ అయితే. ఎప్పుడైనా అలా పెసలు ఎక్కువ నానబెట్టినప్పుడు అప్పుడు ఇలా ట్రై చేస్తే బాగానే ఉంటుంది అనిపించింది. ఇదేనండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి.